టెక్నాలజీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎలన్ మస్క్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు, సాంకేతిక లోకాన్ని శాసిస్తున్న శాస్త్రవేత్త అని చెప్పవచ్చు. ఒకదాని వెంట ఒకటిగా తరుముకొచ్చే వైఫల్యాలు, సమస్యలను ధిక్కరిస్తూ నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఎలన్ మస్క్ మాత్రం ఎప్పుడూ ఊహలను నియంత్రించే ప్రయత్నమే చేయలేదు. ఎలన్ మస్క్ ఎంత పెద్ద వ్యాపారి అయినా తన పెట్టుబడి గురించి జాగ్రత్త పడతాడు. లాభ నష్టాల బేరీజ్తోనే లావాదేవీలు జరుపుతూ ఉంటారు. అలాంటి టెస్లా బాస్ ఎలన్ మస్క్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. సంపాదనలో కాదు, ఈయన దాతృత్వంలో కూడా ముందున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు తన సంస్థ టెస్లాలో 927 కోట్ల విలువ చేసే షేర్స్ను దాతృత్వ సంస్థలకు విరాళంగా ఇచ్చారు. టెస్లా సంస్థలో ఎలన్ మస్క్కు 12.8% వాటా ఉంది. ఇక దీని నుండి ఆయన 2,68,000 షేర్లను నూతన సంవత్సరానికి ముందు చారిటీలకు ఇచ్చేశారు. వీటి విలువే ఏకంగా $108.2 మిలియన్ ఉంటుందని తెలిసింది. డబ్బు సంపాదించడమే కాదు, దాతృత్వంలో కూడా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏడాది ముగింపు పన్ను ప్రణాళికల్లో ఈ షేర్స్ను మస్క్ బదిలీ చేసినట్టుగా కంపెనీ ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. అయితే వాటిని విక్రయించే ఉద్దేశంలో ఆయన లేరని తెలిపింది. విరాళం అందుకున్న చారిటీలు ఏవి అన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఆయన చేసిన గొప్ప పనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు. దానాలు ధర్మాలు చేయడం ఎలన్ మస్క్కి కొత్తేమీ కాదు. 2021వ సంవత్సరంలో తన లాభాపేక్ష సంస్థ అయిన మస్క్ ఫౌండేషన్కు $5.74 బిలియన్ విరాళం ప్రకటించారు. 2022 నుంచి ఆయన ఇలా ఇదే పద్ధతి కొనసాగిస్తూ వస్తున్నారు. మస్క్ సంపద ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాతి నుంచి ఆయన టెస్లా కంపెనీ షేర్స్ దూసుకెళ్తోంది. ప్రస్తుతం బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం చూస్తే ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో తొలి స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన సంపద ఏకంగా $415 బిలియన్ ఉంది. ఇది భారత కరెన్సీలో చూస్తే 35 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. మరి అంత గొప్ప మనసు చాటుకున్న ఎలన్ మస్క్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.